క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 14వ ఆదివారం ఈ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామం పేరిట తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఆరోగ్యంగాను క్షేమంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారం దేవుడు మనల్ని ఈ రీతిగా ఆశీర్వదించి దేవుడు తన వర్తమానాన్ని విను నిమిత్తమై మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతిరోజు అయినా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. గత వారం మొదలుకొని ఈ వారం వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించారు, మాపై కృపనుంచారు. అందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. రాబో వారం కూడా మాకు కాపుదలనివ్వండి, మా అవసరతలు తీర్చండి. ఒకవేళ ఇంకా ఇబ్బందుల్లో బిడ్డలు ఉంటే వారి ఇబ్బందుల నుండి విడిపించండి. పాపం అనేటటువంటి రోగము నుండి మాత్రం మమ్మల్ని సంపూర్ణంగా విడిపించి నెమ్మదిలోనికి తీసుకురమ్మని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగముగా 50వ సంకీర్తన 14వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు చదువుకున్నాం. అలాగే సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం టాపిక్ కెన్ యూ వెయిట్ ఫర్ గాడ్స్ వే అనే టాపిక్ మనకు బాగా కనపడుతుంది. ప్రియులారా, దైవ మార్గం కొరకు వేచి ఉండగలవా? అవును, దైవ మార్గం కొరకు మనం వేచి ఉండాలి అనేటటువంటి అంశం చాలా స్పష్టంగా 3 వాక్య భాగాల్లో మనకు కనపడుద్ది. ప్రియులారా, మూల వాక్యానికి మనం వెళితే 50వ సంకీర్తన 23వ వచనం చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చూడండి, ఇది మూలవాక్యం. అంటే ఈరోజు మనం చదువుకోబోయేటటువంటి వాక్య భాగంలో రక్షణ నిమిత్తమై దేవుని యొక్క మార్గంలో మనం అందరం నడవాలి. అలా నడవకపోతే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం అసలు మానవులుగా జన్మించింది రక్షణ కోసమే, నశించిపోవటం కోసం మాత్రం మనం జన్మించలేదు. ఈరోజు కంప్యూటర్తో మనం చాలా వర్క్ చేయిస్తున్నాం. మనము ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే తెలుగులో ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అలాగే టెక్నాలజీ మారిపోతూ ఉంది. రేపు రానున్నటువంటి కాలంలో అసలు దేవుడు లేడని అంటారేమో, అలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, మనుషులు మరణమును వెతుకుతురు కానీ మరణము దూరమవును. అంటే ఆ పరిస్థితులు కూడా రావాలి, అంత నాలెడ్జి పెరగాలి. మనుషులకి మరణం అనేది కోరుకునేటటువంటి స్థాయి వాళ్ళు వస్తారు. అలాంటి టెక్నాలజీలోనికి మనం వెళ్ళాల్సిందే, వెళ్తాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజుల్లో దేవుని నమ్మనటువంటి వారు ఎందరో ఉన్నారు, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాగే దేవుణ్ణి నెట్టేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఉన్నాడా అని అంటున్నటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి హేళన చేస్తూ మన జీవితాన్ని కూడా హేళన చేసుకుంటూ నడుస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అశుద్ధతను తీసివేసుకొనకుండా, తమ దేహాలను శుద్ధి చేసుకోకుండా, తమ మనస్సుల్ని తమ హృదయాలని పవిత్రపరచుకోకుండా జీవిస్తున్నటువంటి వారందరూ చివరికి వాళ్ళ గతి ఏమవుతుందో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా,
విశ్వాన్ని గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. చాలా గొప్పది. నీకు తెలిసినంత వరకు ఏదైనా ఒక వస్తువు కనిపెట్టుకోవటమే. అది కూడా ఆ లోహాలన్నీ దేవుడు ఈ భూమిలో ఉంచితే దాన్ని తీసుకొని కనిపెట్టుకోవటమే. బహుశా ఇంకా నువ్వు ఇంకేయో కనిపెడతావు. కనిపెట్టే జ్ఞానం దేవుడు నీకిచ్చాడు. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొంతమంది రెక్లెస్ కలిగినటువంటి మనుషులు కూడా కనపడతారు. కొంతమంది భక్తితో, విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించినటువంటి వారు, పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారు, అలాగనే స్వస్థత కోసం ఎదురుచూసి స్వస్థత పొందుకున్నటువంటి వారు, నిరీక్షణతో, పట్టుదలతో ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు మనం వాక్యంలో చూడబోతున్నాం ప్రియులారా. కనుక మనము చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే స్వస్థత కోసం ఎదురు చూసేటటువంటి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు అక్కడ పడి ఉంటాడు. ఈరోజు మనమేమని కోరుకుంటున్నామంటే ప్రార్థన చేసిన వెంటనే నాకు విడుదల కలగాలి, స్వస్థత కలగాలి అని మనం కోరుకుంటున్నాం పిల్లారా. ట్యాబ్లెట్ వేసుకోగానే వెంటనే స్వస్థత కలగాలని కోరుకుంటున్నాం. కానీ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఎదురు చూసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. పరిచయం అవుతాడు ఇప్పుడు ఆయన. ఆయన విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంతో కూడా మనం పరీక్షించుకోబోతున్నాం. అలాగే ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ఆయన అంటాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటాడు. పూర్వపు రోజుల్లో నేను చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలన్నింటినీ క్షమించు అని అడుగుతాడు. నీ జీవితంలో నువ్వు క్షమాపణ అడుగుతున్నావో లేదో, అసలు క్షమాపణకు నువ్వు వస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళి చూద్దాం రండి. 50వ సంకీర్తన 14వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం ప్రియులారా. బిలీవర్స్ వెయిటింగ్ విత్ హోప్ఫుల్ హార్ట్స్. ఆశగల హృదయంతో ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసులు ఎలా ఉంటారండి? వాళ్ళు చాలా గొప్పగా ఉంటారండి. వాళ్ళే నీతిమంతులు. వాళ్ళు వాళ్ళకు కలిగినటువంటి ఆపదల్లో నెంబర్ 1 మొరపెడతారు. అలాగే వారు స్తుతించక మానరు, మొక్కుబడులు చెల్లించక మానరు. వారు ఎందుకో తెలుసా? వాళ్ళు నీతిని నమ్ముకున్నారు, యథార్థతను నమ్ముకున్నారు. వాళ్ళ యొక్క రక్తంలోనే ఆ నీతి ఉంది. వాళ్ళ మనస్సులో, వాళ్ళ సర్వ శరీరంలో నీతి అనేది చిగురిస్తుంది కనుక వాళ్ళు తప్పు చెయ్యరికంతే. కానీ అలాంటి నీతిమంతులను గురించి భక్తిహీనులైనటువంటి వారు రకరకాలుగా నిందించి, శోధించి బాధ పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. నీతిమంతుడు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశాడని నిర్ధారణ చేసి సమాజంలో వారిని వెలివేసి నిందించేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఎందుకని ఈరోజు నీతిమంతులను గురించి వింటాం, భక్తిహీనులను గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. నీతిమంతుల గురించి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. చూసారా? నీతిమంతులు ఇచ్చేటటువంటి ఫలము జీవవృక్షము. జీవం అంటే దానికి చావు లేదు. నీతిమంతులు ఇచ్చే ఫలం జీవవృక్షమే, చావు లేదు అది. రెండవదిగా అందులోనే మనం చూస్తాం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూసారా? నిజంగా మనం మంచి విధానంలో నడిచేటటువంటి వారమైతే ఇతరుల గురించి చెడు అసలు మాట్లాడుకోండి. ఇతరుల గురించి వాళ్ళని క్యారెక్టర్ని బ్యాడ్ చేసి మనం మాట్లాడమండి. ఉన్నవి లేనివి కల్పించి అస్సలు చెప్పమండి. ఎదుటి వ్యక్తిని మనం అభిమానించి ప్రేమిస్తాం. ఎదుటి వారిని ఆ రీతిగా అసలు క్రైస్తవులు అనేటటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, చర్చికి వెళుతున్నటువంటి వారు, ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, మీ నోట వెంట ఇలాంటి మాటలు రాకూడదు, అసహ్యమైనటువంటి మాటలు రాకూడదు. నీతిమంతుడు ఎలా ఉంటాడు అని అంటే చిగురించేవాడిలాగానే ఉంటాడు. కనుక నువ్వు చిగురించేవాడివిగా ఉండాలి. ప్రార్థనకు వస్తున్నటువంటి నీవు ఎట్లా ఉండాలి అని అంటే అస్సలు ఇతరుల గురించి కల్పితమైనటువంటి మాటలు చెప్పకూడదు, నీ నోట నుండి రానే రాకూడదు. ఎందుకు వస్తాయండి అలా?
నువ్వు ప్రార్థనకొచ్చి భక్తితో, విశ్వాసంతో ఉంటున్నప్పుడు ఎదుటివారిని గురించి, ఎదుట ఉన్నటువంటి పరాయి స్త్రీని గురించి, పరాయి పురుషుని గురించి నీవు అబద్ధాలు అల్లటం తప్పా కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీతిమంతుడు ఎప్పుడు కూడా నీతి అందే నడుస్తాడు ప్రియులారా. అవిశ్వాసులు ఎప్పుడూ కూడా ఇతరులను హింసించాలని, బాధ పెట్టాలని, క్యారెక్టర్ మీద మచ్చలు వేయాలని చూస్తూ ఉంటారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో అదే మనకు కనపడుతుంది. నీతిమంతుడైతే జీవాన్ని సంపాదించుకుంటున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. అవును. అందుకనే నీతిమంతుడికి కలిగేటటువంటి సంతోషానికిని, అనీతిమంతుడికి కలిగేటటువంటి దుఃఖానికి చాలా తేడా ఉంటుందండి. 68వ సంకీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు రండి. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. వారు పరలోకంలో వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే సంతోషం, ఉల్లాసం, మహదానందంతో నిండి ఉంటుంది. వాళ్ళ ఆత్మలు అలాగ ఉంటాయి. మరి భక్తిని కాపాడుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నీతితో జీవించాలని వాళ్ళు అనుకున్నారు. నీతి కొరకు వాళ్ళు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళంతే, వాళ్ళ జీవితం అంతే. కానీ భక్తిహీనులు ఎట్లుంటారో చూస్తారా? రండి భక్తిహీనుల దగ్గరికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే భక్తిహీనులు ఎట్లా ఉన్నారంటే, నెంబర్ 1, నా కట్టడలను వివరించుటకు, నా నిబంధన మీ నోట నుంచుటకు మీకేం పని అని దేవుడు అడుగుతున్నాడు వాళ్ళని. మీరు అబద్ధములాడుతూ జీవిస్తున్నారు కదా, కాబట్టి నా కట్టడలను గురించి మీరెందుకు వివరిస్తున్నారంటే, దేవాలయానికి వెళ్ళి నటించేటటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. దేవాలయానికి వెళ్తారు, ఆ స్త్రీని గురించి తప్పుగా మాట్లాడతారు, ఈ పురుషుని గురించి తప్పుగా మాట్లాడతారు. అసలు మాట్లాడొచ్చా అండి? ఒకసారి ఆలోచన చేయి. అలాంటి వారిని మీరు దగ్గరకు తీయొచ్చా? విశ్వాసులు అనేటటువంటి వారి దగ్గరకు తీయొచ్చా? అలాంటి వారు చెప్తున్నటువంటి మాటలు వినొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, అలాంటి వారి దగ్గర కూర్చోవద్దని చెప్పాడు, అలాంటి వారి దగ్గర నించోవద్దని చెప్పాడు, అలాంటి వారితో నడవద్దని చెప్పాడు. నువ్వెలా నడుస్తావు? నువ్వెలా వాళ్ళతో కలిసి ఎలా జీవిస్తావు నువ్వు? ఒకసారి ఆలోచించి. అందుకనే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, ఇలాంటి కల్పితమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఇతరుల యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేసేటటువంటి వారు, లేనివి ఉన్నవిగా చెప్పేటటువంటి వారు, ఎన్నో కల్పితమైనటువంటి మాటల ద్వారా ఎదుటివారిని కృంగదీసి, ఎదుటివారిని మానసికంగా అలసిపోయేటటువంటి రీతిలో నడిపించేటటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. అలాంటి మోసగాళ్ళు, మోసగత్తెలు ఉన్నారు. మరలా నువ్వు వచ్చి నా సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నా సన్నిధిలో ఎందుకు వాక్యం చదువుతున్నావు, నా సన్నిధిలో నువ్వు ఎందుకు ఉంటున్నావు? నువ్వు నోరు తెరిస్తే నువ్వు అబద్ధాలు మాట్లాడుతూ, ఇరుగు పొరుగు వారిని గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి నీవు, చెడు ప్రచారమే చేస్తున్నటువంటి నీవు ఎలా వచ్చి మరలా నా దగ్గర ప్రార్థన చేస్తున్నావని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ నీది ఆ స్థితి అయితే నీ సమాధానం ఏంటి? రెండవదిగా మనం చూస్తున్నాం, దిద్దుబాటును నువ్వు అసహ్యించుకుంటావు. ఎందుకంటే నీకు దిద్దుబాటు కంటే కూడా చెడు మాటలు చెప్పటమే నీకు ఇష్టం. దిద్దుబాటును నువ్వు అసహ్యించుకుంటున్నావు, నా మాటలను నువ్వు నెట్టివేస్తున్నావు. మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నా సన్నిధిలోకి వచ్చి నా సన్నిధిలో ఈ మాటలన్నీ వింటూ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంటే నా పిల్లల్ని చెదరగొట్టాలని వచ్చావా? నువ్వు గుంటనక్కవా? దేవుడు అడుగుతున్నటువంటి ప్రతి మాటకి మనం ఏం జవాబిస్తామండి? ఆలోచన చేయండి. 10వ సంకీర్తన 9వ వచనంలో అంటాడు, అనీతిమంతులు ఎలాంటి వాళ్ళంటే గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచి ఉంటారంట. నిజమే, నీతిమంతుణ్ణి పట్టుకోవడం కోసం వాళ్ళు సింహములాగా చాటైనటువంటి స్థలంలో పొంచి ఉంటారంట. బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే మూడవదిగా మనం చూస్తే ఏంటంటే, ఇలాంటి అనీతిపరులైన వారు, భక్తిహీనులైనటువంటి వారు చూపు దొంగ చూపులు అంటండి. దేవుడే అంటున్నాడు, మీరు దొంగ చూపులు ఎందుకు చూస్తున్నారు అని అంటున్నాడు. రెండవది వ్యభిచారపు చూపులు అంటున్నాడు.
ఎందుకో తెలుసా? మీరు సాంగత్యం చేస్తుంది నాతోటి కాదు. మీరు సాంగత్యం చేస్తుంది అపవాదితో కాబట్టి మీ దొంగ చూపులు, వ్యభిచార చూపులుగానే మీ చూపులుంటాయి. మీ కంటిలో అపవిత్రతే గాని పవిత్రత లేదు అని చెప్తున్నాడు. శుద్ధిని మీ కన్ను కోరుకోదు, మీరు కోరుకోరు అని చెప్తున్నాడు. నీ నాలుక కోరుకుంటుందా? ఇక నాలుగోది చెప్తున్నాడు, నీ నోటిలో కీడు ఎల్లవేళలా ఉంటది. ఎందుకని? నీ నాలుకపై ఎప్పుడు చూసినా కపటమే ఉంటుంది. ఎందుకని? నీవు నాలుకను దిద్దుకోకపోతే, నీ నోటిని సరిచేసుకోకపోతే నేను క్షమిస్తానని నువ్వు అనుకుంటున్నావా? నేను క్షమించనంటున్నాడు దేవుడు. ఇంకా రండి 10వ సంకీర్తన 4వ వచనంలో అంటాడు, దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటున్నారు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుకుంటున్నారు. ఏం చేయాలి వీళ్ళని? నేను నిజంగా మీరు చేస్తున్న ప్రతి పనిని బట్టి మౌనంగా చూస్తున్నా, మీకు టైం ఇస్తున్నా. కానీ మీరు మాత్రం నా మాటలే వింటలేదు కదా! మీ నోరు ఎట్లా ఉందంటే 10వ సంకీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు, వారి నోరు శాపంతో, కపటంతో, వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును, పాపమును ఉన్నవి అని చెప్పేశాడు. అలాంటి నోరు కలిగిన వాళ్ళండి. అసలు అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వారు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడటానికి ఇష్టపడేటటువంటి వారు. ఆ నాలుక తెరిస్తే చాలు. అలాంటి వాళ్ళ దగ్గర ఎట్లా కూర్చుంటారండి? అసలు చెడు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోకండి. నువ్వు వినకూడదు అసలు. నువ్వు ప్రార్థనకు వచ్చి విశ్వాసంతో నడుస్తున్న వాడివి, రక్షణకి దగ్గరవుతున్నటువంటి వాడు, నువ్వు అలాంటి చోట కూర్చోకూడదు, అసలు వినకూడదు అలాంటి వాళ్ళ మాటలే. 5వది, సహోదరులపై కొండెములాడుచు తల్లి కుమారులపై అపనిందలు మోపుచున్నారు. కొంతమంది ఏం చేస్తారు? తల్లి మీద, పిల్లల మీద, సహోదరుల మీద కొండెములాడుతూ అపనిందలు మోపేటటువంటి వారు వీళ్ళే అవిశ్వాసులు, భక్తిహీనులు. అందుకనే దేవుడు వాళ్ళతో అంటున్నాడు, నేను మౌనిని కానయ్యా, నేను నీ వంటి వాడిని కూడా కాను, నిన్ను గద్దిస్తానని కూడా చెప్తున్నాడు. నిన్ను గద్దించుటకు నేను త్వరగా వస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఇంకా చూద్దాం 37వ సంకీర్తన 12వ వచనంలో 13వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. భక్తిహీనుడు నీతిమంతుడిని చూసి పళ్ళు కొరుకుతాడంటండి. అంత కోపం ఏంటో మరి. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. చూసారా? మనం చేసేటటువంటి చేష్టలను బట్టి, మనలో ఉన్న అవినీతిని బట్టి దేవుడు నవ్వుకుంటున్నాడంట. కానీ ఒక దినం నాశనం చేయటానికి వస్తాడు మనల్ని. జాగ్రత్త. 50వ సంకీర్తన 22వ వచనంలో, దేవుని మర్చవారులారా దీన్ని యోచించుకునిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకొని వాడెవడనూ లేకపోవును. చూసారా? తప్పించేవాడే లేడని చెప్తున్నాడు. 112వ సంకీర్తన 10వ వచనంలో అంటాడు, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని చెప్తున్నాడు. భక్తిహీనులు ఎప్పుడు ఆశపడతానే ఉంటారండి దురాలోచనకి, కనుక వాళ్ళు భంగమైపోతారని చెప్తున్నాడు. తర్వాత రండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనంలో అంటాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిని కాపాడుకున్నటువంటి వాడు దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క స్థలంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాడు ప్రియులారా. కనుక ఈరోజు పాత నిబంధన గ్రంథాన్ని విన్నటువంటి నీవు నీతిమంతుడిగా ఉండగోరుతున్నావా? భక్తిహీనుడిగా ఉండగోరుతున్నావా? నీ మార్గమేది? నువ్వెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నీతి కోసమా లేక అవినీతి కోసమా? ఒకసారి ఆలోచన చేసుకొని దిద్దుకో. ఇక రెండవదిగా మనం చూస్తే ఏ పేషెంట్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ గ్రేస్ అని ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. దైవ కృప కొరకు ఎదురు చూచిన రోగి అని ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా. చూసారా? అతను నేను స్వస్థత పొందాలనుకుంటున్నానని చెప్తాడు. ప్రియులారా, అసలు భయంకరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు యూదుల ప్రధాన పండుగకు వచ్చాడు యెరూషలేంకి.
అది పస్కా పండుగ. యూదుల యొక్క ప్రధాన పండుగ ఏది అంటే పస్కాయే. యేసుక్రీస్తు ప్రభు గలిలయ నుండి యెరూషలేముకొచ్చారు. యెరూషలేము దేవాలయానికొచ్చారు. యెరూషలేము దేవాలయంలో ముఖ్యంగా ఈ పండుగ ఎప్పుడు జరుగుద్ది? ప్రతి సంవత్సరం నిస్సాన్, అబీబ్ నెలల్లో జరుగుద్ది. అంటే మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఇది జరుగుద్ది. యూదులు ఎక్కడున్నా సరే ఈ పండుగ తప్పకుండా రావాల్సిందే. ఈ పండుగను జరుపుకోవాల్సిందే. చూడండి, దావీదు కాలంలో ప్రత్యక్ష గుడారం చూస్తాం. మోషే కాలం దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తాం. కానీ దావీదు అడుగుతాడు, అయ్యా ఈ ప్రత్యక్ష గుడారం కాదు, మీకంటూ ఒక ఆలయాన్ని నిర్మించాలని. అంటే సరే, నువ్వన్నీ సమకూర్చు, నీ కుమారుని చేత కట్టించు అని దేవుడు అడుగుతాడు. సొలొమోను మొట్టమొదటి ఆలయాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని నిర్మిస్తాడు, పూర్తి చేస్తాడు. ఈ ఆలయానికి 5 మండపాలు కడతాడు. సొలొమోను కట్టించినటువంటి మండపాలు, రోగుల కొరకు రెస్ట్ తీసుకోవటానికి. అక్కడికి అనేకులు వస్తారు, అనేక మంది రోగులు వస్తారు, వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. 5 మండపాలు కట్టించాడు సొలొమోను. కనుక అక్కడ వీళ్ళందరూ పండుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ప్రియులారా, యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి కోటకి 4 ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాకారానికి 3 గుమ్మాలు ఉన్నాయి. కనుక 4 3 12 గుమ్మాలు ఉన్నట్టుగా మనకిక్కడ కనపడుతుంది. ఒక ద్వారం దగ్గర అక్కడ ఏం జరుగుద్ది అంటే గొర్రెల ద్వారం అనేది మనకు కనపడుతుంది. ప్రస్తుతం దీన్ని ఏమంటారంటే సెయింట్ స్టీఫెన్ గేటు అని పిలుస్తున్నారు పిల్లలు. గొర్రెల ద్వారం అంటారు దీన్ని. అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తాడు. ఆ గొర్రెల ద్వారం గుండా బెతస్దాకి వెళ్తాడు. చూడండి, బెతస్దాను హిబ్రూ పదమునకు కనికర గృహము, హౌస్ ఆఫ్ మెర్సీ అని అర్థం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్తాడు. మీరు చూడండి, ఆ మార్గం గుండా వెళతా ఉంటే ఫస్ట్ మనకు తగులుద్ది యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ పుట్టిన ఇల్లు అక్కడ మనకు కనపడదు. పుట్టినటువంటి స్థలం అక్కడ మనం చూడొచ్చు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు చూడండి. బెతస్దా కోనేటికి వెళ్ళేటప్పుడే మరియమ్మ గారు జన్మించినటువంటి స్థలం ఉంటుంది, ఇల్లు. మీరు చూడండి. తర్వాత బెతస్దా అనబడినటువంటి కోనేరు, ఎన్నో రకాల వ్యాధులతో ఇక్కడ పడి ఉండటం, స్వస్థత కొరకు ఎదురు చూడటం, కోనేటి నీటి కదలిక కొరకు కనిపెట్టి ఓపికతో ఉండటం అనేది జనుల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఎంతెంతో దూరం నుంచి వస్తారు. బెతస్దా కోనేరు యెరూషలేము దేవాలయ ఈశాన్య దిక్కున ఉంది. అది ఇప్పుడు మనం చూస్తే శిథిలాలయ్యి, నీళ్లు లేవు అక్కడ. ఆ కోనేటిలో మనకు నీళ్లు కనపడట్లేదు, కానీ అవి శిథిలం అయిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. ప్రియులారా, అయితే ఈ బెతస్దా కోనేటికి వచ్చేటటువంటి నీరు ఊటగలిగినటువంటి నీరు. ఈ నీటికి స్వస్థత శక్తి ఉందని చెప్తున్నాడు. అంటే ఈ జలం అనేది ఎలాంటిదంటే ఔషధ లక్షణం కలిగినటువంటి జలం అని కూడా వ్రాయబడింది. ఈ నీటికి చికిత్స గుణం ఉందని. ఈ నీరు ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే అలల్లాగా పైకి లేస్తుందంట. ఆ అలల్లాగా పైకి లేచినప్పుడు ఈ రోగులు ఏం చేస్తారంటే దిగుతారంట. వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే దేవుని యొక్క దూతలు వచ్చి కోనేటి నీళ్లు కదిలిస్తారు. కదిలించినప్పుడు మొట్టమొదటిసారి ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థత నొందుతారు. అది నమ్మకం ప్రియులారా. అయితే ఒక వ్యక్తి కూడా 38 సంవత్సరముల నుండి ఆ మండపంలోనే ఉంటూ స్వస్థత కోసం నిరీక్షణతో, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. మొత్తానికి ఆయనకి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల్లో 38 ఏళ్ళు అక్కడే పడి ఉన్నాడు పక్షవాయువు రోగిగా. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు. దేని కొరకాయ అంటే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. నాడీ వ్యవస్థ దెబ్బతినటం, కండరాల కదలికలు పూర్తిగా నష్టపోవటం, బలహీనంగా అయిపోవటం, ఇదంతా కూడా ఈ పక్షవాతం యొక్క రోగికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లరా, ముఖం మీద పెరాలసిస్ కనపడతా ఉంటుంది. ముఖం ఓ పక్కకి ఆగు.
ఎందుకంటే వాళ్ళకి తడబాటు అవుతుంది. మాట సరిగ్గా రాదు. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు చూచినప్పుడు ఇతనిపై జాలి, కనికరం వేసిందంట ప్రియులారా. 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడున్నాడంటే ఈయనకంటే సీనియర్ ఎవరు లేరిక్కడ. అందరూ ఎళ్ళిపోయారు. ఈయనొక్కడే 38 సంవత్సరాలు అక్కడ పడున్నాడు. నిజంగా అండి, ఎవరైనా అలా పడి ఉండగలుగుతారా? 38 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతారా? ఏమి రోగం, చస్తే బాగుండును అనుకుంటాం. లేవలేం, నుంచోలేం, కూర్చోలేం, ఎందుకీ బ్రతుకు అని అనుకుంటాం. కానీ 38 సంవత్సరాల నుంచి అలాగనే ఉన్నాడంటే నిజంగా ఎంత గొప్పవాడండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా జోక్యం చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. ఆ పలకరింపుతోనే ఆయన మనసులో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది ప్రియులారా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, "నువ్వు స్వస్థపడగోరుచున్నావా" అని. అవునయ్యా, నేను స్వస్థత కోసమే ఇక్కడున్నానయ్యా. కానీ నాకంటే ముందు ఎవరో ఒకరు దిగి స్వస్థత నుండి వెళ్ళిపోతున్నారయ్యా. అలా 38 సంవత్సరాలు గడిచిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, "నీవిప్పుడు స్వస్థత పొందగోరుచున్నావా?" అవును అనంటే దేవుని యొక్క వాక్శక్తి అతని చెవిరి గుండా శిరస్సు మీదకెళ్ళిపోయింది ప్రియులారా. శిరస్సులో నుండి ఆ నరాల్లోనికి ప్రవహించి బ్లడ్ ఎక్కడికెక్కడికెళ్తదో ఆ నరాల్లోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవవాక్కు వెళ్ళిపోయి శరీరంలో ఉన్న ప్రతి నరాన్ని శుభ్రం చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, ఎక్కడెక్కడ ఏ ఏ క్లాట్స్ ఉన్నాయి అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఈ పక్షవాతం అనే దాన్ని తొలగించి ఆయనలో మార్పులొస్తా ఉన్నాయి. ఆయనలో కదలికలు ఏర్పడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటతోనే కదలికలొస్తా ఉన్నాయి ప్రియులారా. ఇక యేసయ్య అంటున్నాడు, "నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడవమన్నాడు." చూసారా, వెంటనే అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ వాని యొక్క కాళ్ళలో వచ్చేసినాయండి శక్తి. కాళ్ళకి శక్తి వచ్చేసింది. వెంటనే కాలు మోపాడు. అసలు మనమైతే వెళ్ళండి సార్ ఏం చెప్తున్నారు గానీ 38 ఏళ్ల నుంచి ఈడ పడి ఉంటే నువ్వు మాట్లాడగానే నాకు రోగం నయమవుద్దా ఏంటి? నేను నిలబడతానా ఏంటి? అని మనం అడిగేవాళ్ళం. కానీ అతను అడగలేదు. అతనిలో శరీరంలో మార్పొచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అనటంతోనే నరాల్లో కదలికలొచ్చేసినియి. లేచాడు ఇకంతే. జనమందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేంటి? ఇక్కడికి మనం ఎందుకొచ్చాం? ఈ కోనేటిలో దిగితే అలల్లో అలలా కదులుతా ఉంటాయి కదా! దేవుని యొక్క దూతలొచ్చి కదిలించినప్పుడు దిగితే కదా స్వస్థతొచ్చేది. మరి ఈయనేంటి? ఈయన ఒక్క మాటతో 38 ఏళ్ల నుంచి పడినటువంటి రోగిని లేపాడే అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రియులారా. కానీ అక్కడ నిష్ట కలిగినటువంటి యూదులు, ప్రధాన యాజకులు కావచ్చు, ప్రధాన యాజకులను వెంబడిస్తున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు. నిజంగా ఔషధ జలాలు నయం చేస్తాయి వ్యాధిని అని అనుకున్నాడు. కానీ ఔషధ జలాలను సృష్టించినటువంటి జీవవాక్కు ద్వారా సృష్టించినటువంటి జీవాధిపతి ఎక్కడున్నాడని యేసుక్రీస్తు ప్రభు నిరూపిస్తూ ఈ జలానికైనా, ఈ సృష్టికైనా సమస్త విశ్వం అంతా కూడా నా నోటి ద్వారానే సృజించబడింది. నేను నోటితో మాట్లాడి ఇతన్ని లేపుతానని నువ్వు లే అన్నాడు. ఈయన జీవం కలిగిన దేవుడు, జీవవాక్కు ఈయనలో ఉందని గ్రహించటానికి బదులు వాళ్ళు గ్రహించకుండా ఏం చేశారో తెలుసా? విమర్శించటం ప్రారంభించారు. మంచి జరిగితే దాని గురించి సంతోషించాల్సినటువంటి వ్యక్తులు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన మాట్లాడితే 38 ఏళ్ల నుంచి పడున్నాడు. రోజు మనం ఇతను చూస్తున్నాం కదా! ఇతను లేచాడంటే ఎంత గొప్ప విషయం. నిజంగా ఈయన యొక్క వాయిస్‌లో ఇంత శక్తి ఉంది. ఈయన దైవ కుమారుడు, దేవుడు అయ్యుండొచ్చు గదా! అని అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు తలంచలేకపోయారు పిల్లలారా. మూర్ఖత్వం అంటారిది. చాలామంది ఇదే మూర్ఖత్వంలో ఉంటారు. ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరు వాళ్ళు. మూర్ఖత్వంలో నుండి బయటికి రారు. దేవుడింత గొప్ప కార్యాన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? విశ్రాంతి దినాన పరుపుని ఎందుకు ఎత్తుకున్నావు నువ్వు? మన ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? విశ్రాంతి దినాన బరువులు మోయొద్దని చెప్పింది కదా! నువ్వెట్లా మోసావు? ఎవరు నిన్ను బరువు మోయమని చెప్పింది? నాకు ఆయన ఎవరో తెలియదయ్యా.
మొన్నటిదాకా నువ్వు కుంటోడివిగా ఉన్నావు గదా! ఇప్పుడు ఎలా లేచి నడుస్తున్నావు? అసలు ఆ మాట చెప్పింది ఎవరు? నువ్వు నడవచ్చునా ఈరోజు? అని వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నాకైతే ఆయన తెలీదు గానీ, ఆయన చెప్పిన మాటకి నాలో కదలికలొచ్చినాయి. నా పరుపెత్తుకొని నేను నడిచాను. పాపం ఎప్పుడు గూడా మనల్ని ఎక్కిరిస్తుంది ప్రియులారా. నీతిమంతుడిని వెక్కిరించేది పాపమే. అదెప్పుడూ ఎక్కిరిస్తూనే ఉంటుంది. ద్వేషిస్తూనే ఉంటుంది. నిందిస్తూనే ఉంటుంది. భయపడొద్దు. భయపడొద్దు. కనుక అతను చెప్పాడు, నన్ను స్వస్థపరిచిన వాడెవరో నాకు తెలీదు గానీ, ఆయన మాటలో పవర్ ఉందని జెప్పేశాడు ప్రియులారా. ఇక రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక హెచ్చరిక చేస్తున్నాడు అతనితో, స్వస్థత నొందిన వానితో. ఏమనో చూద్దాం. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను. అయ్యా, నువ్వు స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నువ్వు పొందకుండా ఉండాలి అనంటే ఇక నువ్వు పాపం చేయొద్దు. అంటే ఇతను పాపం చేసినందువలనే పక్షవాతం వచ్చిందనమాట. దేవుడు ఆ పాపము నుండి విడిపించడం ద్వారా ఇతను పక్షవాతం నుండి విడుదల పొందాడు. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, మరలా నువ్వెన్నడూ పాపం చేయొద్దు. ఇక దేవుని మార్గంలో నడిచాడు ప్రియులారా. చూడండి, నీకు స్వస్థత కావాలా? వెయిట్ చేస్తావా మరి? ఆ మార్గంలోకి నడుస్తావా? ప్రభువు యొక్క మార్గంలోనికి తొందరపడతావా? కోప్పడతావా? కోప్పడొద్దు, తొందరపడొద్దు. స్వస్థత కోసం వేచిండు. ఉఫ్ అంటే పోయే కాదు. యేసుక్రీస్తు ప్రభువు జీవం కలిగిన వాడు. ష్ అంటే పోయే కాదు, ఉఫ్ అంటే పోయే కాదు. దీని వెనకాల ఎంతో సాకిరుంది. 38 సంవత్సరాల నిరీక్షణ ఉంది. అప్పుడు వచ్చాడు యేసయ్య. గుర్తు చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇక మూడవదిగా మనం చూస్తే, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకున్నాం. పౌల్ వెయిటింగ్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పౌలు గురించి మనకు తెలుసు కదండి. పౌలు యొక్క పూర్వపు పేరు సౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన యూదుడు, అలాగే రోమా పౌరసత్వం కూడా కలిగినటువంటి వాడు. చాలా భాషలు మాట్లాడతాడు ఆయన. ఆనాటి ప్రధాన భాషలన్నీ మాట్లాడేవాడు ఆయన. అలాంటి వాడు. ఆయన పూర్వ పేరు సౌలు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన యెహోవా దేవుడే దేవుడు అన్నాడు. అట్లాగే మూర్ఖంగా ప్రవర్తించాడు. చాలా మూర్ఖుడు. అలాంటి సౌలు పౌలయ్యాడు. ఆయన ఈరోజు మనతో చెప్తున్నాడు, నేను రక్షణ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు చూస్తున్నారా? వెయిట్ చేస్తున్నారా? నేను ఎలాగ ఎదురు చూస్తున్నాను, మీరు కూడా అలాగే ఎదురు చూడండి అని చెప్తాడు. రండి ప్రియులారా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూసారా అమ్మా, రక్షణ పొందటానికి నేను ఇష్టంగా ఉన్నాను అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు తెలుసు? తన పాపాన్ని ఒప్పుకుంటే, ఈరోజు పాపాన్ని ఒప్పుకోండి, దేవుని దగ్గర ఒప్పుకోండి అంటే పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, సిగ్గుపడుతున్నారు పాపం ఒప్పుకోవడానికి. కాదు సార్, ఇంకొద్దిగా టైం వేయండి సార్, మా అమ్మాయి ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే కాస్తంత సినిమాలకు వెళ్ళాలి, కాస్తంత ల్యాప్టాప్లు చూడాలి, కాస్తంత మరి చూడకూడని అని చూసేసిన తర్వాత కదా, అప్పుడు చూద్దాంలేండి, పిల్ల మారుద్ది అప్పటికి అని అంటే ఈ లోపల బైబిల్లో అసలు ఏమనుందండి? మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఉంది. బాలుడికి నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని ఉంది. అసలు ఈ వచనాలు దెబ్బలు దొక్కేసి, మా పిల్లోడు పెద్దవనిలే, మా అమ్మాయి పెద్దవనిలే, వాడు తప్పు చేసిన తర్వాత, వాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇప్పిస్తాలే బాప్తీసం. కరెక్ట్ కాదు. తప్పు చెయ్యనీయకుండా చూడవయ్యా. తప్పు చేసి ఎప్పుడు ఎవరు నేర్పారు ఈ థియాలజీ? కరెక్ట్ కాదు. తప్పు చేయకుండానే ప్రయత్నించాలి అసలు. బాప్తీసం తీసుకున్న తర్వాత వాడు తప్పు చేస్తే అని అంటున్నా.
ఇక్కడ యూదులైనటువంటి వారు సున్నతి పొంది ఎన్ని మాటలు అన్నారు యేసుక్రీస్తు ప్రభుని? సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ వేశారు. సిలువ వేయండి వేయండి అని కేకలేశారు. మీరు పని చేయండి అంతవరకే. రేపేమి జరుగుతుందో నీకు తెలీదు. రండి. ఈయన అంటాడు, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుణ్ణై ఉన్నాను. నన్ను తన పరిచర్యకు దేవుడు నియమించి నమ్మకమైనటువంటి వానిగా ఎంచినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. పూర్వం అంట ఎంత భయంకరుడో చూడండి ఈయన. చాలా భయంకరుడు. క్రైస్తవుల్ని హింసించినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. ఎందుకు నమ్ముతున్నారు ఆయన్ని అని అంత భయంకరమైనటువంటి వ్యక్తి సౌలు పౌలైపోతాడు. పిల్లలు, దేవుడు తలుచుకుంటే అంతలోకి మనం మారటం. క్రూరుడు, కఠినుడు, హింసకుడు, దోషకుడు మారిపోయాడు. చేంజ్. నీలో ఎప్పుడు వస్తుందయ్యా మార్పు? నువ్వెప్పుడు మారుతావు? ఊరికి ఏదో చెప్తూ ఉంటావు. మారాలి కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం 60వ వచనానికి వెళ్దాం రండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫెన్ని చంపించాడండి. స్టెఫెన్ అనే ఆయన భక్తిపరుడు, విశ్వాసి, నమ్మకస్తుడు. అలాంటి ఆయన్ని చంపించాడండి. ఎంత భయంకరమో చూడు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. నీతిమంతుడండి స్టెఫెన్ అంటే. అలాంటి వాడిని రాళ్లతో కూడా చంపేసింది ఈ సమాజం, పాపిష్టి సమాజం. నీతిమంతుడైనటువంటి వాడిని రాళ్లతో, భక్తిహీనులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు నీతిమంతుడిని హింసించి ఆయన రాళ్లతో కొట్టి ఆ రాళ్లతోనే సమాధి చేసేసారండి. ఆ రక్తం మొరపెట్టదా? చెప్పండి. నీతిమంతుడు ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉండడు. 2 అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండను. అదండి సౌలంటే. అంత భయంకరుడు. సంఘాన్ని ఏం చేస్తాడు? స్త్రీలని, పురుషుల్ని ఈడ్చుకొని పోయి సంఘం అంతటిని పాడు చేసినటువంటి వాడు. నక్క తోకకి నిప్పంటిస్తే ఏమైంది? పొలమంతా నాశనం చేసి. అట్లాంటి వాడండి ఇతను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. పత్రికలు కూడా తీసుకున్నాడండి ఈయన సౌలు. యెరూషలేముకు తీసుకురావాలి. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవడు ఉండటానికి వెళ్ళలేదు. అక్కడి నుంచి వెళ్ళాలి. ఈడ్చుకొస్తా, పత్రికలు ఇవ్వండి అని వ్రాయించుకుని, అధికార పత్రికలు రాయించుకొని బయలుదేరినటువంటి వాడు సౌలు. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చూసారా? దేవుని యొక్క వెలుగంట అకస్మాత్తుగా ఎక్స్ రోడ్స్ అంటాం, లేదా క్రాస్ రోడ్స్లో ఆయనకు అకస్మాత్తుగా ఆయన మీద పట్టడంతోనే పడిపోయాడు. నాశన మార్గము నుండి రక్షణ మార్గానికి అక్కడే వస్తాడండి. నువ్వు వస్తావు మరి? నాశనం అయిపోయే జీవితం నుండి రక్షించబడే జీవితంలోనికి వచ్చాడు సౌలు పౌలై. నీ జీవితం ఎందుకు మార్చుకోవు నువ్వు? అలాంటి వాడే క్రూరుడు, మూర్ఖుడైన వాడే మనసు మార్చుకున్నాడు. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, నేను నేల మీద పడి సౌలా సౌలా
నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. చూసారా, దేవుడే స్వయంగా పిలిచాడంట ప్రియులారా. ఆ దెబ్బతో మారు మనసు పొందాడు. నీ జీవితంలో నువ్వు కూడా మారాలి. నువ్వు కూడా మారాలి. అందుకనే పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం మారిపోయి పౌలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అంతకుముందు అలా ఈ మాట, ఇప్పుడు అంటున్నాడు ప్రియులారా. చూసారా ఎంత గొప్ప విషయమో. కనుక యేసయ్య మార్గంలోనికి వస్తే, రక్షణ మార్గంలోనికి వెళ్ళాలని ఆశపడితే జీవితాలు అసలు ఎలా ఉంటాయో చూడండి. చూశారు కదా, నీతిమంతుల జీవితం ఎలా ఉందో మీరు చూశారు. అలాగే ఒక రోగి వెయిట్ చేస్తున్నాడు అక్కడ, ఎంత పట్టుదలతో వెయిట్ చేసి సాధించాడో చూశారు. అలాగే సౌలు పౌలు అయిపోయి ఎంతమందిని మార్చాడో, ఎన్ని సంఘాలను కట్టి ఎంతమందిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చాడో చూశారు. ఇన్ని చూసిన మీరు మారు మనసు పొందాలి. ప్రభువు మార్గంలోనికి రావాలి. మీలో అతి మార్పు కలగటం కోసం మరి ఈ వారం దేవుడు మీకు వాక్యం ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి వెంటనే సమయం లేదు మిత్రమా, సహోదరుడా, ప్రియ సంఘస్థుడా, ప్రియ దేవుని బిడ్డ, సమయం లేదు. త్వరగా మీరు మారు మనస్సు పొందటానికి ప్రయత్నం చేయండి. గెలవండి. ప్రభు కోసం ఎదురు చూడండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమెన్.